బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ జైలు నుంచి లిక్కర్ కేసు నిందితులను విడుదల చేశారు. 3 గంటల హైడ్రామా తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలను విడుదల చేశారు. అంతకుముందు సమయం గడిచినా విడుదల చేయకపోవడంతో విజయవాడ జైలు వద్ద గందరగోళం నెలకొంది. దీంతో జైలు ఎదుట ఆందోళనకు దిగిన నిందితుల తరపు లాయర్లు ఆందోళన చేపట్టారు. విజయవాడ జైలు నుంచి లిక్కర్ కేసు నిందితులను విడుదల చేశారు. 3 గంటల హైడ్రామా తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలను విడుదల చేశారు. అంతకుముందు సమయం గడిచినా విడుదల చేయకపోవడంతో విజయవాడ జైలు వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో జైలు ఎదుట ఆందోళనలోకి దిగారు నిందితుల తరపు లాయర్లు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ఏదైతే ఇటు లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి నిందితులు ఉన్నారో వారికి నిన్న సంబంధించి ఏసీబీ కోర్టులో, విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ నిందితుల విడుదలకు సంబంధించి కూడా ఈ రోజు 6:30కు విడుదల చేస్తామని చెప్పారు. యాక్చువల్ నిన్న సాయంత్రమే విడుదల చేయాలని అనుకున్నప్పటికీ కూడా నిన్న సమయానికి ఇంకా ఏదైతే బెయిల్ ఆర్డర్స్ ఇంకా వారికి రాకపోవడంతో ఏదైతే జైలర్ మచిలీపట్నం నుండి ఇంకా రాలేదని చెప్పినటువంటి నేపథ్యంలో ఇవాళ ఉదయం 6:30కు విడుదల చేస్తామని చెప్పారు. అయితే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ వాళ్ళు గౌరవించట్లేదని, అదేవిధంగా సమయానికి విడుదల చేయకపోవడం పైన అటు లాయర్లు కావచ్చు, ఇటు పార్టీ నేతలందరూ కూడా ఒక్కసారిగా కూడా అక్కడ ఆందోళన చేసినటువంటి పరిస్థితి. జైలు నుండి వచ్చినటువంటి తర్వాత ఏదైతే ఇటు ముందుగానే అటు లంచ్ మోషన్ వేయాలని, హైకోర్టులో లంచ్ మోషన్ మూవ్ చేయాలని, వాటి కోసమే ఇంకా ఆర్డర్స్ రాకుండానే ముందుగానే ఆఫ్ చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. అందుకని ఇప్పటి వరకు లేట్ చేశారు. కానీ ఇంకా అటువంటిది ఏమీ కూడా వారికి అందకపోవడంతో ఇంకా ఏం చేయలేక వదిలారని బయటకు వచ్చిన తర్వాత ఏదైతే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఇద్దరు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇద్దరు కూడా కొద్దిసేపు కిందకి బయలుదేరి వారి నివాసాలకు బయలుదేరినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో మరి జైలు బయట మాత్రం లాయర్లు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తొందరగా విడుదల చేయాలని డిమాండ్ చేసి అక్కడ జైలు అధికారులపై ఒత్తిడి తేవడంతో వెంటనే వారందరినీ కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. రైట్ రాజ్ కుమార్, మరో పక్క అక్కడ లాయర్లు నిరసన తెలిపినట్లు తెలుస్తుంది. మరో పక్క ఎందుకు అంటే అలసత్వం వహించారు, మరో పక్క ఎందుకు వాళ్ళకి సరైనటువంటి ప్రాథమికంగా వాళ్ళకి రావాల్సినటువంటి డాక్యుమెంట్లు అందకపోవటం వల్ల వాళ్ళు లేట్ చేశారనుకోవచ్చా, లేకపోతే ఏంటి అంటే ధనుంజయ రెడ్డి అవ్వచ్చు, కృష్ణమోహన్ రెడ్డి అవ్వచ్చు, గోవిందప్పలకు ఇచ్చినటువంటి బెయిల్ని ఎందుకు అంటే అది జైలు అధికారులు కొంచెం ఆలస్యం చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అనుకోవచ్చు? అంటే జైలు అధికారులు మాత్రం మాకు ఇంకా పేపర్స్ అందలేదు, అదేవిధంగా జైలర్ కూడా అందుబాటులోకి లేరని చెప్పినటువంటి నేపథ్యంలో అది ఎక్కడ నిన్న సాయంత్రం అంటే బెయిల్ వచ్చినటువంటి నిన్న సాయంత్రమే ప్రొసీజర్ ప్రకారం విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నిన్న సాయంత్రం వాళ్ళ అందుబాటులో లేకపోవడంతో ఇవాళ ఉదయం 6:30కు విడుదల చేస్తామని చెప్పారు. కానీ ఇంకా వాళ్ళని విడుదల చేయకపోవడం పైన అక్కడ ఆందోళన చేసినటువంటి క్రమంలో ఇక చర్చల పరిస్థితుల్లో ఎటువంటి ఇక సీసీ బయట లేక జైలు అధికారులు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే వాళ్ళు మాకు హైకోర్టులో పిటిషన్ మూవ్ చేయాలనుకున్నారు. ఆ పిటిషన్ మూవ్ చేయడానికి ఇంకా సమయం దొరకలేదు కాబట్టి ఇంకా కావాలని ఇదంతా కూడా చేస్తున్నారు. ఇదంతా కూడా మనకి చట్టానికిను అటు న్యాయానికి కూడా మరి వీరికి ఎటువంటి వీళ్ళు నమ్మట్లేదని బయటకు వచ్చిన తర్వాత వారు లిక్కర్ నిందితులు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఇది ప్రూవ్ అయిన తర్వాత లేదంటే ఇంకా మిగతా ఏదైనా అంశాలు ఏదైనా ఉన్నాయి ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి దీనిపైన మాత్రం ప్రస్తుతానికి అయితే మాత్రం దాదాపు 90 రోజులు గడిచినటువంటి తర్వాత ఏదైతే బెయిల్ ఉందో బెయిల్ అయితే సాధారణ బెయిల్ అయితే వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని రైట్ రాజ్ కుమార్, ఇప్పుడు వరకు కూడా దాదాపు అంటే లిక్కర్ స్కామ్ లో ముగ్గురికే బెయిల్ వచ్చింది. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంట్లో స్కామ్ లో ఎవరెవరు ఉన్నారు, ముఖ్యంగా పెద్ద తలకాయలు ఎవరున్నారనే విధంగానే విచారణ జరుపుతుంది. దీనిలో ఇంకా మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందనుకోవచ్చు? అంటే పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి కొంత సమయం ఇంకా ఏమన్నా పట్టేటువంటి అవకాశం లేదంటే ఇప్పటికే దాదాపు 2 ఛార్జ్ షీట్లు ఆల్రెడీ సిట్ దాఖలు చేసింది. మరి ఇప్పుడున్నటువంటి క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి అనేటువంటి దానిపైన కూడా అటు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మరి అల్టిమేట్ గా ఉన్నటువంటి ఆ బిగ్ బాస్ ఎవరు అనేటువంటి దానిపైన కూడా ఫోకస్ చేస్తాం. ఇప్పటికే జగన్ సహోదరుడు అనిల్ రెడ్డి పిఏను
ఇప్పటికే ఆయన కూడా తీసుకుని విచారిస్తా ఉన్నారు. వాటికి సంబంధించి కూడా మరి ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి, ఇంకా ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతున్నారంటే సిటీ ఏది కూడా చాలా గోప్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు ఇస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా విచారణ పిలుస్తున్నారు. ఎవరికి విచారణ పిలిచినా కూడా వారి బాధ్యతలంటే మాత్రం ఖచ్చితంగా అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకెళ్తున్నట్టు కూడా అవసరం ఉంది రవి. రాజ్ కుమార్, అంటే ఒక పక్క ఎంపీ కూడా నిన్న విడుదల అవడం జరిగింది. అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ నెల 12 వరకు కూడా ఆయన బెయిల్పై ఉన్నారు. మళ్ళీ తిరిగి సరెండర్ అవ్వాలని చెప్పేసి కోర్టు ఆదేశించాలు కూడా ఉన్నాయి. మరోపక్క ఈ నిందితుల ఎవరైతే ఉన్నారో వీళ్ళని పూర్తి స్థాయిలో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం, మరోపక్క వీళ్ళ వెనకాల ఎవరున్నారనే కోణంలోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ కేసుని టేకప్ చేయటం, మరోపక్క ఈ ఎవరైతే ఏసీపీ కోర్టు ఎదురుగా హాజరయ్యారో నిందితులపై అయితే మాత్రం పెద్ద తలకాయలు ఎవరున్నారనే విధంగానే విచారణ కొనసాగే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా ఏదైతే ఇటు ఈ లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఖత్తర్ నుంచి కూడా దాదాపు కేసుకి సంబంధించి 90 రోజుల గడువు పూర్తవుతుంది. ఇప్పటి వరకు కూడా దీనికి పైన పూర్తిస్థాయిలో ఛార్జ్ షీట్ ఇంకా వేయలేదు. మరి ఇంకా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి కదా, దీనికి సంబంధించి కూడా వారందరూ కూడా న్యాయమూర్తి ముందు ఆవేదన చెందినటువంటి నేపథ్యంలో అల్టిమేట్ గా కేసు కీలక దశలో ఉంది. ఎవరికి కూడా బెయిల్ మంజూరు చేయొద్దని శిక్షాధికారులు చెప్పిన నేపథ్యంలో, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే చాలా రోజులు గడిచిపోయింది, వారికి ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితులు అదేవిధంగా అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని జైలు అధికారులు వీటిని ఏదైతే చెప్పాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా చెప్పి వివరించినటువంటి తర్వాత మాత్రమే బెయిల్ అయితే మంజూరు చేశారు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేసుకి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులను ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఇప్పటికీ ఆస్తులు జప్తు కావచ్చు, లేదంటే కొంత డబ్బును రికవరీ చేసినటువంటి పరిస్థితుల్లో చాలా రకాల పరిణామాలు ఈ కేసులో ట్విస్టులు అనేకమైనవి ఉన్నాయి. కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీరికి బెయిల్ ఇచ్చి అంటే కేసుకి కొనసాగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మళ్ళీ ఏమైనా అవసరం అయితే దాన్ని కూడా చెప్పే అవకాశం ఉంది. నిన్న ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ఏదైతే ఆయన ఓటు వేసేందుకు ఆయన రాష్ట్రపతికి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయనకు ఏదైతే మధ్యంతర బెయిల్ మంజూరు చేశారో అదేవిధంగా మళ్ళీ తిరిగి 11వ తారీఖు ఆయన సరెండర్ కావాలని ఆయనకి స్పష్టంగా చెప్పారు. మరి ఏ విధంగా ఇవన్నీ కూడా జరగబోతున్నాయి అంటే ఈలోపు ఏదన్నా ముందుగానే ఏదన్నా హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉందా, లేదంటే ఎలాంటివి ఉండబోతున్నాయో కూడా ఇప్పుడు విడుదలయ్యారు. కాబట్టి మరి ఈ పరిణామాల పైన మాత్రం ఆసక్తి అయితే ఉందని చెప్పుకోవచ్చు. రాజ్ కుమార్, అంటే ఇప్పుడు విడుదలైన వాళ్ళు కూడా ముగ్గురు కూడా గోవిందప్ప అవ్వచ్చు, లేకపోతే ధనుంజయ రెడ్డి అవ్వచ్చు, కృష్ణమోహన్ రెడ్డి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అంటే సీఎంఓ ఆఫీస్లో క్రియాశీలకంగా పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. మరోపక్క గోల్డ్ కొనటం వెనక కూడా ప్రధాన పాత్ర పోషించారనే విధంగా తెలిసింది గతంలో. అంటే దీనిపై వైసీపీ స్పందన ఎలా ఉంది? అంటే అసలు లిక్కర్ స్కామే జరగలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఏదో ఒక అభూత కల్పనలు తీసుకుని వచ్చి ఇక్కడ లిక్కర్ స్కామ్ అని ఒక కొత్త పేరు ఏదైతే ఇటు పోలీస్ అధికారులు అడ్డం పెట్టుకుని ఇదంతా కూడా చేస్తా ఉన్నారు. శిక్షానికి దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి బృందాన్ని ఏర్పాటు చేసిన వారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పాలనుకుంటున్నటువంటి వర్షం ఏదైతే ఉందో దాన్ని మాత్రం వారు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అల్టిమేట్ గా ఏదైతే వారందరూ ఏదైతే మీరు చెప్పినటువంటి గోవిందప్ప బాలాజీ లేదంటే కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, శివరెడ్డి భాస్కర్ రెడ్డి ఇట్లా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి నాయకులు ఇటు జగన్మోహన్ రెడ్డి సన్నిహితంగా ఉన్నటువంటి అధికారులు వీరందరూ ఎవరైతే ఉన్నారో మీరు గతంలో ఏదైతే ఇటు పాలసీ తయారు చేసినప్పుడు కావచ్చు, లేదంటే దాన్ని ఇంప్లిమెంట్ సాధారణంగా ఇటు అధికారులు దాన్ని ముందుకు తీసుకెళ్ళడం తప్ప దాన్ని మాడిఫై చేసి ఏదైనా చేయాలన్నా కూడా ఇటు చట్టాలు తయారు చేసేటువంటి వ్యక్తులు. కాబట్టి అది వాళ్ళ మీద ఉండదు తప్ప కేవలం ఇటు ఏదైతే ఇటు అధికారులుగా వ్యవహరించినటువంటి వీరి మీద ఎలాంటివి ఏమి ఒత్తిడిలు ఉండవు. కానీ మరి ఎందుకు దీనిపైన కూడా ఏం జరిగింది అనేటువంటి దానిపైన కూడా శిక్ష ఆరా తీస్తూ ఉంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే ఉన్నటువంటి పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు పూర్తి కూడా పాలసీ చేశారని మరి చెప్తా ఉన్నారు. మరి పార్టీల వాదన ఈ విధంగా ఉంటే మరి ఆ శిక్ష ఏం తెలిసిపోతుంది అనే దానిపైన కూడా ఆసక్తి అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. నుంచి వెయిట్ చేస్తా సూపరింటెండెంట్ వస్తున్నాడు, ఇంకోరు వస్తున్నాడు, 7:30కి వస్తాడు, 8కి వస్తాడు, 9కి వస్తాడు, లాస్ట్ చివరకు ఇంకో గంట పడుతుంది. అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, కోర్టు ఆదేశాలంటే కూడా గౌరవం లేకుండా కావాల్సిందే డిలే చేసి ఇప్పుడు మళ్ళీ ఇంకో గంట పడుతుంది. కారణం ఏమంటే హౌస్ మోషన్ మూవ్ చేశారు హైకోర్టులో.
హౌస్ మోషన్లో స్టే వస్తుందేమో, స్టే వస్తే మమ్మల్ని మళ్ళీ అక్కడే లోపల బంధించాలని. అంటే ఒక కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా వీళ్ళకి లెక్కపత్రం లేదు ఈ ప్రభుత్వానికి. అంటే న్యాయం అంటే గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు. రాత్రి 6 గంటలకు ఆర్డర్ ఇస్తే ఇప్పటి వరకు మమ్మల్ని రిలీజ్ చేయకుండా మేము ఇప్పుడు గొడవ చేస్తే అప్పుడు రిలీజ్ చేస్తాం. నేను 89లో శాసనసభ్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించాను. అంతకు ముందు కూడా రాజకీయాలను చాలా నిశ్చితంగా పరిశీలించేటటువంటి వ్యక్తిని. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఇంత దారుణంగా ప్రభుత్వాలు వ్యవహరించడం నేను చూడలేదు. ఇవాళ జరిగినటువంటి దారుణ విచిత్రమైనటువంటి విషయాన్ని అదిగో విజయవాడ జైలు ముందు నుంచి మాట్లాడుతున్నాం. ఏమిటంటే నిన్న లిక్కర్ కేసులో మద్యం కుంభకోణం అని పెట్టినటువంటి ఒక ఫాల్స్ కేసులో 3 బెయిల్ వచ్చింది. అంతకుముందు ఒక ఆయనకు వచ్చింది, 4 బెయిల్ వచ్చింది. ఆ 3 నిన్న సాయంత్రం బెయిల్ వస్తే ధర్మంగా నిన్న సాయంత్రమే రిలీజ్ చేయాలా. సరే కోర్టులో డిలే అయింది, ఎందుకైందో అది వేరే అంశం. ఇవాళ 6:30కి రిలీజ్ చేస్తామని చెప్తే మేము 6:30కి వచ్చాం. ఇక్కడ అందరం కూడా, నాతో పాటు వైసీపీ నాయకులు అందరం కూడా 6:30కి మేము వచ్చాం. అప్పుడు అడిగితే సూపరింటెండెంట్ గారు బందర్లో బస్సు ఎక్కారు, బయలుదేరారు అని చెప్పారు. ఎంతసేపు అడిగినా ఆ బస్సు దిగట్లే ఆయన. అంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు బస్సు దిగమాకమని చెప్పారంట. మాకు తెలిసిన సమాచారం. ఎందుకు బస్సు దిగమాకమని చెప్పారంటే ఇవాళ అసలు రిలీజ్ చేయొద్దు, మేము ఎవరైతే ఈ 3కి లోయర్ కోర్టు బెయిల్ ఇచ్చిందో ఏసీబీ కోర్టు, దీని మీద మేము హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నాము. కాబట్టి హౌస్ మోషన్ ఆర్డర్ వచ్చేంత వరకు మీరు బస్సు దిగొద్దు అని చెప్పారంట. బస్సు దిగిపోతే ఎట్టాగండి అంటే డిఐజీ గారు వరప్రసాద్ ఆయన కూడా ఫోన్ చేశారు, నువ్వు బస్సు దిగొద్దు, మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పిన తర్వాత బస్సు దిగి అప్పుడు రిలీజ్ చేయొద్దు అని. ఈ లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు ఇక్కడికి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరఫున లాయరు గారు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు సూపరింటెండెంట్కి, అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు, ప్యానిక్ అవుతున్నారు అని ఒకసారి మెసేజ్ ఇచ్చారు. దానికి రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు ప్యానిక్ అయి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్లో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, దీనికి నువ్వు రెస్పాన్సిబుల్ అవుతావని చెప్పారు. దానితో పాటు న్యాయవాదులందరూ జైలు ముందు కూర్చున్నారు. ఏందండి నాకు అర్థం కాదా?